మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విస్ఫోటనం. పవర్ కోటలో విమానం కుప్పకూలడంతో బారామతి బాహుబలి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది కేవలం సాంకేతిక లోపమేనా లేక దట్టమైన పొగమంచు వెనుక ఏదైనా రాజకీయ కుట్ర దాగుందా? అజిత్ పవార్ మరణం వెనుక అసలు మిస్టరీ ఏంటి? మహారాష్ట్ర రాజకీయ రారాజు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకాశ ప్రయాణంలో అనంత లోకాలకు వెళ్లిపోయారు. బుధవారం ఉదయం పూణే సమీపంలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయనతో పాటు మరో 5 సిబ్బంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు అజిత్ పవార్ బుధవారం ఉదయం 8:10 ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. ప్రయాణం మొదలైన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనికి తోడు బారామతి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. పైలట్ అత్యంత సాహసంతో 8:30కు ఒకసారి, 8:42 రెండోసారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించారు. కానీ అదృష్టం కలిసి రాలేదు. కొండ ప్రాంతాల్లో నియంత్రణ కోల్పోయిన విమానం రన్వేకు అత్యంత సమీపంలోనే ఒక పెద్ద బండరాయిని బలంగా ఢీకొట్టింది. క్షణాల్లో విమానం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు ముంబై పిఎస్ ఓ వదీప్ జావద్, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, పైలట్ అటెండెంట్ పింకీ మాలి ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ మరణ వార్త తెలియగానే మహారాష్ట్ర రాజకీయాలు స్తంభించిపోయాయి. మహారాష్ట్రకు ఇది చీకటి రోజు అంటూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. प्रचंड दुःख हे व्यक्त केलेलं आहे. एकूणच देशातच या संपूर्ण प्रकरणामुळे हळहळ पसरलेली आहे. पुढच्या सगळ्या गोष्टी ज्या आहेत त्या परिवाराशी चर्चा करून ठरवण्यात येतील. सकाळी सुप्रियाताईंशी माझं बोलणं झालं, त्यानंतर पार्थ पवारांशी माझं बोलणं झालं. एकदा संपूर्ण परिवार बारामतीला पोहोचल्यानंतर पुढच्या सगळ्या गोष्टींचे निर्णय. అజిత్ పవార్ చిన్నానా ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్, అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ హుటాహుటిన బారామతికి చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఉన్న మంత్రులు, కార్యకర్తల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రమైంది. ఈ ప్రమాదంపై డీజీసీఏ స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించింది. విమానం నుంచి ఎలాంటి మేడే కాల్ రాలేదని, రన్వేను గుర్తించడంలో పైలట్లు ఇబ్బంది పడ్డారని ప్రాథమికంగా నిర్ధారించింది. విఎస్ఆర్ ఏవియేషన్ ఓనర్ వికే సింగ్ సైతం స్పందించారు. తమ విమానం అన్ని రకాలుగా కండిషన్లోనే ఉందని, కేవలం విజిబిలిటీ లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. That the pilot could not see the runway, and that's why he would have carried out the mission. The captain was very experienced, instructor, examiner material. He was with Sahara, he was with Jetlight, he was with Jet Airways, and he was very experienced on this type of aeroplane also. The aircraft was very well maintained. There was absolutely no problem in the aircraft. There was no technical failure in the aircraft. వెలుతురు సమస్యే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశించినట్లు ప్రకటించారు. करीब 8:48 AM के आसपास तो उस समय विजिबिलिटी थोड़ा पूर था उधर, और जब एटीसी बारामती से उनका जो कांटेक्ट हो रहा था फ्लाइट के लिए पायलट से, तो एटीसी वालों ने पूछा कि क्या रनवे साइट में है, तो उनके तरफ से आया कि रनवे साइट में अभी नहीं है. तो उसके बाद उन्होंने एक गो अराउंड भी किया. गो अराउंड करने के बाद फिर से एक बार कोशिश करी कि हमारे एटीसी से जो बारामती में जो एफटीओ हैंडल्ड एटीसी है उनसे वार्तालाप चल रही थी. तो उस समय जब दोबारा लैंड करने आए तब भी उनसे पूछा गया था कि विजिबिलिटी है कि नहीं रनवे का. तो उसके बाद पहले तो उनका समाधान नहीं आया, फिर उसके बाद आया कि विजिबिलिटी है. तो लैंडिंग क्लियरेंस जैसी एटीसी ने दिया, उसके बाद तुरंत देखा गया कि ये एक्सीडेंट हुआ है. అజిత్ పవార్ మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో రేకెత్తుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ బీజేపీని వీడాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఇలా జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సిబిఐ ఇతర సంస్థలపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. There is no safety and security of the people of this country. Even the political leaders, I do not know what is the fate of the opposition political parties, but he was very much with the ruling party. But before few days ago, I came to know that from social network that somebody from other party, they gave a statement that Ajit Pawar is willing to leave the BJP. And now what happened today, I need proper investigation under the supervision of Supreme Court. Only we have the trust on Supreme Court, no other agency. ఇక సామాన్య కార్యకర్త నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం వరకు ఎదిగిన అజిత్ పవార్ ప్రస్థానం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం తీరని లోటు. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమా లేక ఎవరైనా రాసిన మరణ శాసనమా? నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది.